నిన్ననే మన భద్రతా బలగాలు చాలా ఒక సంచలన విషయాన్ని వెల్లడించాయి. ఢిల్లీకి సమీపంలో ఫరీదాబాద్ అంటే హర్యానాలో ఉంటుంది. ఇది ఢిల్లీ, నోయిడా, ఫరీదాబాద్, గుర్గావ్ ఇవన్నీ కూడా ఢిల్లీకి కేవలం 30 కిలోమీటర్ల రేడియస్ లో ఉంటాయి. ఫరీదాబాద్ హర్యానా కిందికి వస్తుంది, నోయిడా, గజియాబాద్ ఉత్తరప్రదేశ్ కిందికి వస్తుంది. ఢిల్లీకి అత్యంత సమీపంలో ఫరీదాబాద్ లో 2900 కిలోగ్రాముల పేలుడు పదార్థాలని స్వాధీనం చేసుకున్నారు. 2900 కిలోగ్రామ్స్ 2900 kgs ఎక్స్ప్లోజివ్స్ ని జమ్మూ కాశ్మీర్ సంబంధించిన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అత్యంత సంచలన విషయం ఏంటంటే ఒక డాక్టర్ అదిల్ అనే వ్యక్తి, ఉత్తరప్రదేశ్ సహరాన్పూర్కు చెందిన అదిల్ అనే వ్యక్తి, ఇతను కశ్మీర్ ఒరిజిన్ డాక్టర్ చదువుకున్న తర్వాత ఎంబీబీఎస్ చదువుకున్నాడు అతను. ఆ ఇంట్రాగేషన్లో జమ్మూ కాశ్మీర్ పోలీస్, హర్యానా పోలీసుల ఇంట్రాగేషన్లో దేశవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున బాంబు పేలుళ్లు చేయాలని వీళ్ళు కుట్రబన్నారు. ఇది ఢిల్లీకి అత్యంత సమీపంలో జరిగింది. 2900 kg ఎక్స్ప్లోజివ్స్. ఇది ఇవాళే బయటపడ్డది. నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి వచ్చిన సాయంత్రమే బాంబ్ బ్లాస్ట్ చూస్తుంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్న ఎక్స్ప్లోజివ్స్ దేశవ్యాప్తంగా ఇక్కడ ఉన్న పేలుడు పదార్థాలని ఎక్కడైతే స్లీపర్ సెల్స్ ఉన్నాయో వాటికి చేర్చి ఉంటారు. బహుశా ఆ ఎక్స్ప్లోజివ్స్ దొరికాయి కాబట్టి సాధ్యమైన త్వరగా బాంబు పేలుళ్లు చేయాలి అనే ఉద్దేశంతో దీనికి లింక్ ఉన్నట్టుగా నాకు అనిపిస్తోంది. ఎందుకంటే నిన్ననే ఫరీదాబాద్ లో 2900 కిలోల ఎక్స్ప్లోజివ్స్ బయటపడడం. డాక్టర్స్ అంటే మీరు ఆలోచించండి, జనరల్ గా చదువు రాని వాళ్ళు ఇస్లామిక్ ఉగ్రవాదంలో చేస్తారనుకుంటారు, కానీ చాలా ఎంబీబీఎస్ చేసిన డాక్టర్లు ఉగ్రవాద కార్యకలాపాలకి పాల్పడడం చూస్తుంటే అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అన్నది మనకు అర్థం కావట్లేదు ఫరీదాబాద్ లో. సో ఓవరాల్ గా ఇప్పుడు ఫరీదాబాదే కాదు, హైదరాబాద్ నుంచి కూడా ఈ ఉదయం హైదరాబాద్ చెందిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు అని చెప్తున్నారు. దీనిలో ప్రధాన సూత్రధారి అదిల్ అనే వ్యక్తిని ఇంట్రాగేట్ చేస్తున్నారు. ఈ హైదరాబాదీ వ్యక్తి మొహియుద్దీన్ అనే హైదరాబాద్ వ్యక్తిని కూడా ఈ ఫరీదాబాద్ కి సంబంధించిన విషయంలో రాజేంద్ర నగర్ ఫారెస్ట్ వ్యూస్ కాలనీలో గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ATS అదుపులోకి తీసుకుంది. ఇతను ఫ్రాన్స్ లో ఎంబీబీఎస్ చదివి ఇంతమంది ప్రజల ప్రాణాలని పనంగా పెట్టే విధంగా అతను కార్యకలాపాలు చేశారు. సో ఒక డాక్టర్ నెట్వర్క్ ఈ ఫరీదాబాద్ లో 2900 కిలోల పేలుడు పదార్థాలను IED ఎక్స్ప్లోజివ్ డిసీజ్ నువ్వు తయారు చేసే, అంటే ఈ IEDని ఏం చేస్తారంటే తయారు చేసి పేలుడు పదార్థాలను తీసుకొచ్చి IEDని తయారు చేసే నైపుణ్యాన్ని ఉగ్రవాదులకు చెప్తారు. వాళ్ళు తీసుకెళ్లి ఆ బాంబ్ బ్లాస్ట్ చేయడానికి ట్రైనింగ్ ఇస్తారు. దీనిలో జమ్మూ కాశ్మీర్ పోలీసులు, హర్యానా పోలీసులు, గుజరాత్ ATS వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. కశ్మీరీ డాక్టర్స్ ఒక నెట్వర్క్ ఉంది, ఇస్లామిక్ డాక్టర్స్ నెట్వర్క్ దీన్నంతా ఆపరేట్ చేస్తుందని చెప్పారు. 360 kgల RDX కూడా ఇంకో చోట దొరికిన పరిస్థితి. చాలా సంచలన విషయాలు మనకు బయటకు వస్తున్నాయి. ఇంకొక డాక్టర్ జమ్మూ కాశ్మీర్ పోలీసులే డాక్టర్ షహీనా, లక్నోకు చెందిన డాక్టర్, అల్ ఫలా యూనివర్సిటీలో చదివింది. డాక్టర్ ముజమిల్ ఎవరైతే ఈ మొత్తం పేలుళ్ల సూత్రధారు ఉన్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేసిన సందర్భం ఉంది. సో నాకు చాలా సిమిలర్ గా కనిపిస్తుంది. ఫరీదాబాద్ లో జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఈ ఉదయమే ఉగ్రవాద కుట్రను భగ్నం చేసి 7 ఉగ్రవాదుల్ని అదుపులోకి తీసుకున్నారు. దీనిలో హైదరాబాద్ కు చెందిన మొహియుద్దీన్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాదీ వ్యక్తి మొహియుద్దీన్ అండర్లైన్ చేసుకోవాలి. హైదరాబాద్ లో ఉన్న హైదరాబాదీ వ్యక్తి మొహియుద్దీన్ కూడా రాజేంద్ర నగర్ ఫారెస్ట్ వ్యూ కాలనీలో, రాజేంద్ర నగర్ లోని ఫారెస్ట్ వ్యూస్ కాలనీలో గుజరాత్ టెర్రరిస్ట్ స్క్వాడ్ అదుపులోకి తీసుకుంది. హైదరాబాదీలు జాగ్రత్త, హైదరాబాదీలు కూడా అలర్ట్ గా ఉండాలి. దేశంలో
అన్ని ప్రధాన నగరాల్లో కూడా 2,900 కిలోగ్రాముల ఎక్స్ప్లోజివ్స్ దొరికాయంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ ఫరీదాబాద్కు సంబంధించిన ఇన్సిడెంట్ చెప్తున్నాను నేను. ఫరీదాబాద్కు నాకు ఢిల్లీ కనెక్టివిటీ కనిపిస్తుంది. ఉదయం అరెస్ట్ చేశారు, సాయంత్రం బాంబ్ బ్లాస్ట్ జరిగింది. సో ఒక ఇంట్లో 2,900 కేజీలు దొరికిందంటే దాన్ని ఆల్రెడీ ఆ పేలుడు పదార్థాన్ని బయటికి తీసుకొచ్చి ఉంటారు. మిగతాది అక్కడ ఉండొచ్చు. ఇప్పటివరకు అరెస్ట్ చేసిన వాళ్ళ పేర్లు: అరీఫ్ నిసార్ దార్ అలియాస్ సాహిల్, శ్రీనగర్ నుంచి వ్యక్తి; యాసిరుల్ అష్రఫ్, నౌగాం శ్రీనగర్; మస్కూద్ అహ్మద్ దార్ అలియాస్ షాహిద్, శ్రీనగర్; మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్, షోపియాన్; జమీర్ అహ్మద్ అహంగీర్, గందేర్బాల్; ముజామిల్ అహ్మద్, పుల్వామా; డాక్టర్ అదిల్, కుల్గాం; డాక్టర్ షహీనా, రెసిడెంట్ ఆఫ్ లక్నో. సో దీనిలో 3 డాక్టర్స్ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. 2,900 కేజీల ఎక్స్ప్లోజివ్స్ కనుక్కున్నారు. సో లైవ్ విజువల్ చూడొచ్చు. ఢిల్లీ పోలీసులకు సంబంధించిన ఉన్నతాధికారులంతా కూడా అక్కడ చేరుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకళ్ళు చనిపోయారు, 8 మంది గాయపడ్డట్టుగా చెప్తున్నారు. 27 ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ ఉదయం హైదరాబాదీ మొహియుద్దీన్ ను అరెస్ట్ చేయడం ఎందుకు ఇంకా పూర్తి స్థాయిలో చూడాలి. అయితే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నగరాల్లో కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు. ముంబైలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ లో, ఎందుకంటే ఉత్తరప్రదేశ్ కు చెందిన డాక్టర్ ను కూడా, మహిళా డాక్టర్ ను అరెస్ట్ చేశారు ఈ ఉదయమే ఫరీదాబాద్ పోలీసులు. యోగి ఆదిత్యనాథ్ అలర్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. సో క్లియర్ గా ఉగ్రవాద సంఘటన చాలా సంవత్సరాల తర్వాత 2014 తర్వాత జమ్మూ కాశ్మీర్ బయట ఇంత పెద్ద ఎత్తున, అంటే ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత జమ్మూ కాశ్మీర్ బయట ఇంత పెద్ద ఉగ్రవాద సంఘటన జరగలేదు. పుల్వామా అటాక్ జరిగింది జమ్మూ కాశ్మీర్ లో చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. మొన్న మనం చూసిన చాలా అతిపెద్ద సంఘటన కూడా మనం చూసాము, హిందువులని చెప్పి కాల్చి చంపిన సంఘటన. సో ఆ సంఘటన తర్వాత జమ్మూ కాశ్మీర్ కు మాత్రమే రిస్ట్రిక్ట్ అయిందంటే ఇప్పుడు ఉగ్రవాదులు బరి తెగించిన పరిస్థితి. అయితే మనకు అందుతున్న సమాచారం మేరకు ఒక కారు కాదు, 2 కార్లలో ఉగ్రవాదులు 2 కార్లలో పేలుడు పదార్థాలని పెట్టి అక్కడి నుంచి వచ్చేసినట్టుగా అర్థమవుతుంది. ట్విన్ కార్ బ్లాస్ట్. ఒక కార్ అయితే ఎఫెక్ట్ తక్కువ ఉంటుందని 2 కార్లో పేలుడు పదార్థాలు పేలితే ఏమవుతుంది? ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతా కూడా ఆ పేలుడు పదార్థాలు ఐఈడితో చుట్టుపక్కల వాళ్ళందరిలో కూడా మేకులు ఇటువంటివన్నీ కుచ్చుకుపోతూ ఉంటాయి. ప్లస్ కారు బ్లాస్ట్ అవుతాయి కనుక మంటలు చెలరేగుతాయి. ఆ మంటలు చుట్టుపక్కల షాప్, చాందినీ చౌక్ అన్నది చాలా కంజెస్టెడ్ ప్లేస్. మన పాత బస్తీ ఎంత కంజెస్టెడ్ ప్లేసో, మన బోరబండ గల్లీలు ఎంత కంజెస్టెడ్ ప్లేసో, చాందినీ చౌక్, రెడ్ ఫోర్ట్ ఎదురుగా ఉన్న ప్రాంతం కూడా చాలా కంజెస్టెడ్ ప్లేస్. సో ఆ కంజెస్టెడ్ ప్లేస్ లో సాయంత్రం కాగానే, ఈ సమయం కూడా చూడండి మీరు, సాయంత్రం 6:45 అందరూ కూడా షాపింగ్ చేస్తూ ఉంటారు చాలా పెద్ద ఎత్తున.